Hi, hello, my dear NEET aspirants. How are you? Welcome to Mass Physics Seminar. నేను మీ అశ్విని కుమార్ తాటిపాముల ఫ్యాకల్టీ ఆఫ్ బాటనీ. సో ఈరోజు ఒక న్యూ చాప్టర్, దట్ ఈస్ మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. ఇది ఈజియెస్ట్ చాప్టర్. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది. క్వశ్చన్ మిస్ అవ్వకుండా అవ్వాల్సిన అవసరం లేదన్నమాట, ఈజీ చాప్టర్ కాబట్టి. సో మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. సో మనకు మైక్రోబ్స్ గురించి మనకి స్పెసిఫిక్గా ఇన్ ద ఫస్ట్ ఇయర్ బ్యాక్టీరియాలో మనం నేర్చుకుంటాం, దట్ ఈస్ ఇన్ బయాలజికల్ క్లాసిఫికేషన్. ఇక్కడ కొంచెము వాట్ ఆర్ ద యూసేజ్, మైక్రోబ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ వాట్ ఆర్ ద ఆస్పెక్ట్స్, అలాంటి ఆస్పెక్ట్స్ గురించి ఈ వీడియోనన్నా. సో సింపుల్, ఒకసారి చూద్దాం మరి ఏముందో ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేయాల్సినటువంటి ఆస్పెక్ట్స్. వాట్ ఆర్ ద మైక్రోబ్స్, దెన్ హౌ ద మైక్రోబ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్, దెన్ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ ఏమున్నాయి, దెన్ ఆఫ్టర్ ఎంజైమ్స్, బయోయాక్టివ్ మాలిక్యూల్స్, తర్వాత హౌ ద మైక్రోబ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ సీవేజ్ ట్రీట్మెంట్, సీవేజ్ని కూడా ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తాం. దెన్ ఆఫ్టర్ మైక్రోబ్స్ ఇన్ బయోగ్యాస్ ప్రొడక్షన్, మరి బయోగ్యాస్ ప్రొడక్షన్లో ఏ టైప్ ఆఫ్ మైక్రోబ్స్ అనేవి యూజ్ అవుతాయి. దెన్ ఆఫ్టర్ మైక్రోబ్స్ యాజ్ ఇన్ బయో ఫర్టిలైజర్స్. ఇలాంటి ఆస్పెక్ట్స్తో కూడిన చాప్టరే మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఇంట్రడక్షన్ టు వాట్ ఆర్ ద ఎంజైమ్స్, బయోయాక్టివ్ మాలిక్యూల్స్ వెల్ సీ నౌ. సో ఇప్పుడు చూద్దాం మరి మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్లో. సో చాప్టర్ నేమ్ మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. Okay. Now, first of all, besides macroscopic plants and animals, then majority of the microbes are also majority, means major components on the earth. ఏమంటున్నా నేను, బిసైడ్స్ macroscopic plants ఇంకా animals, macroscopic plants and animals, then microbes are major components. Microbes are also major components on the earth. Major component on the earth. ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. ఈ మ్యాక్రోస్కోపిక్ని లేపేసి మైక్రోస్కోపిక్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ అనే అవకాశం ఉంది. కేర్ఫుల్. మ్యాక్రోస్కోపిక్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్, then the microbes also major components on the earth. జనరల్గా మనకి మైక్రోబ్స్ బిలాంగ్స్ టు విచ్ కింగ్డమ్? అకార్డింగ్ టు Whittaker classification, you know that R.H. Whittaker, that is proposed by 5 kingdom classification. ఈ microbes are belongs to which kingdom nana? These are belongs to kingdom Monera. Yes, kingdom Monera, right? మరి మొనీరాలో యాక్చువల్గా ఏముంటాయి? ప్రోకారియోటిక్ ఆర్గానిజమ్స్, బట్ కొన్ని యూకారియోటిక్ మైక్రోబ్స్ ఆల్సో దేర్. Eukaryotic microbe, they are specialized kingdom according to Whittaker classification, that is what fungi. Okay na. So now microbes are the major components అన్నాను. మరి ఇంతకీ ఎక్కడ ఉంటాయి నాన్న? What is the occurrence? Occurrence is what? Occurrence means present.
present in everywhere ma, present in everywhere. మరి ఎవ్రీవేర్ అంటున్నాను కాబట్టి దాన్ని మనం కాస్మోపాలిటన్ డిస్ట్రిబ్యూషన్ అని కూడా అనొచ్చు. కాస్మోపాలిటన్ డిస్ట్రిబ్యూషన్ మనకి ఎన్సీఆర్టీలో లేదు, కానీ దీని లైన్ పట్టుకొని అడగడానికి అవకాశం ఉంది. కేర్ఫుల్. కాస్మోపాలిటన్ డిస్ట్రిబ్యూషన్ అంట. దట్ మీన్స్ వాట్? ప్రజెంట్ ఇన్ ఎవ్రీవేర్ అంటే దట్ ఈజ్ ఇన్ సాయిల్, వాటర్ కావచ్చు, ఎయిర్, and also what includes in human beings also, and also other animals, and also plants, animals and plants, and also inside our body also, inside our body. ఓకేనా? ఎవ్రీ ప్లేస్లో ఉంటున్నాయి అంటున్నాడు. ఇంకా ఎక్కడ ఉండే అవకాశం ఉంది? అండ్ ఆల్సో ప్రజెంట్ ఇన్ వేర్ నో అదర్ లైఫ్ ఫార్మ్స్ కుడ్ బి ఎగ్జిస్టెడ్. ఓకేనా? నో అదర్ లైఫ్ ఫార్మ్స్, అసలు ఏ లైఫ్ ఫార్మ్స్ అక్కడ ఎగ్జిస్ట్ అవ్వవు, కానీ అలాంటి ప్లేసెస్లో కూడా ఏముంటాయి? మైక్రోబ్స్ ఆర్ ప్రజెంట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డీప్ ఇన్సైడ్ ద గీజర్స్, డీప్ ఇన్సైడ్ ద గీజర్స్ అంటే ఏమందాం దాన్ని? థర్మల్ వెంట్స్ అని చెప్పాలి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ డీప్ ఇన్ సాయిల్. ఓకే. నెక్స్ట్ వన్ హై టెంపరేచర్, దట్ ఈస్ 100 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్. అదెంత అంటున్నాడు? 100 degrees వరకు కూడా, 100 degrees టెంపరేచర్. దెన్ ఎసిడిక్ ఎన్విరాన్మెంట్ అంటే ఏ టైప్ ఆఫ్ ఎసిడిక్ ఎన్విరాన్మెంట్? ఇక్కడ కూడా హై ఎసిడిక్ ఎన్విరాన్మెంట్స్. ఎస్. ఇంకా ఏమనొచ్చు? అండర్ ద లేయర్స్ ఆఫ్ స్నో సెవరల్ మీటర్ థిక్. ఓకేనా? సో ఇలాంటి కండిషన్స్, ఆల్ దీస్ కండిషన్స్ ఆర్ నో అదర్ లైఫ్ ఫార్మ్స్ కుడ్ బి ఎగ్జిస్ట్ పాసిబుల్. ఇక్కడ ఏముండవు అంటున్నాడు ఈ కండిషన్స్ అన్ని? నో అదర్ లైఫ్ ఫార్మ్స్ కుడ్ ఎగ్జిస్ట్ పాసిబ్లీ. అంటే ఇక్కడ ఏ టైప్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ ఉండవు, కానీ మైక్రోబ్స్ ఆర్ ఆల్సో ప్రజెంట్ ఇన్ సచ్ కండిషన్స్. అందుకని మనం ఏమంటామంటే ప్రజెంట్ ఇన్ ఎవ్రీవేర్ మీన్స్ వాట్? కాస్మోపాలిటన్ డిస్ట్రిబ్యూషన్, లేదా ఇంకా మనం టెక్నికల్ టర్మ్ యుబిక్విటస్ అని కూడా చెప్పొచ్చు. యుబిక్విటస్ అని కూడా చెప్తాం. ఓకేనా? దిస్ ఈజ్ వాట్ అకరెన్స్ ఇన్ఫర్మేషన్ మా. ప్రజెంట్ ఇన్ ఎవ్రీవేర్ అంటే సాయిల్, వాటర్, ఎయిర్, then human beings and other animals and also plants inside our body also. Then no other life forms could be existed possibly such areas also microbes are living. Okay, this is occurrence information. Then coming to the next one, microbes are the diverse group. మరి డైవర్స్ అంటున్నాను. డైవర్స్ గ్రూప్ అంటే డిఫరెంట్ అని అర్థం. మరి ఏమేమి ఉన్నాయి? వాట్ ఆర్ ద డైవర్స్ గ్రూప్ ఆఫ్ ద ఆర్గానిజం? దట్ ఈస్ వన్ ప్రోటోజోవా, ఆల్సో వన్ మైక్రోబ్స్ ఏనా? ప్రోటోజోవా, దెన్ బ్యాక్టీరియా, దెన్ వాట్? ఫంగై. ప్రోటోజోవా, బ్యాక్టీరియా, ఫంగై. ఓకే. దెన్ నెక్స్ట్ వన్ మైక్రోస్కోపిక్ animals, then plant virus, then viroids, and also what? Prions. These are the diverse group. ఇక్కడ నుంచి కూడా క్వశ్చనింగ్ ఉండడానికి అవకాశం ఉంది. ఏం మార్చేస్తాడంటే స్టేట్మెంట్లో ఇచ్చే అవకాశం ఉంది. So microbes are the diverse groups of what?
protozoa, bacteria, fungi, microscopic plants and animal virus అనొచ్చు. అది రాంగ్ అవుతుంది. సో కేర్ఫుల్ మా, మైక్రోస్కోపిక్ అనిమల్స్, దెన్ ప్లాంట్ వైరసెస్, వైరాయిడ్స్ అండ్ ప్రియాన్స్. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రియాన్స్ కు సంబంధించింది క్వశ్చనింగ్ ఉండడానికి అవకాశం ఉంది. దట్ ఈస్ వాట్ ప్రోటీనేషియస్ ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్ అని అంటాం. ప్రోటీనేషియస్ ఇన్ఫెక్షియస్ ఏజెంట్, ప్రోటీనేషియస్ ఇన్ఫెక్షియస్ ఏజెంట్ అంటే here only protein part is the infectious agent in prions. ఓకేనా, ప్రోటీనేషియస్ ఇన్ఫెక్షియస్ ఏజెంట్. వన్ న్యూరలాజికల్ డిజార్డర్ ఉంది నాన్న, దాని పేరంటే బొవైన్ స్పాంజిఫార్మ్ ఎన్సిఫాలోపతి అంటాం. వాట్ ఈస్ ద నేమ్? బొవైన్ స్పాంజిఫార్మ్ ఎన్సిఫాలోపతి అంటాం. దిస్ ఈస్ వాట్ ఎనిమల్ డిసీజ్. ఇది ఎనిమల్ డిసీజ్, వన్ న్యూరలాజికల్ డిసీజ్ మా. న్యూరలాజికల్ డిసీజ్ అంటే దీనికి రెండు వేరియంట్స్ ఉన్నాయి. వన్ ఈజ్ వాట్ మ్యాడ్ cow disease అంటాం ఇన్ క్యాటిల్. mad cow disease in cattle, mad cow disease in cattle. And second one is what? That is Creutzfeldt-Jakob disease. Creutzfeldt-Jakob disease. Creutzfeldt-Jakob disease, CJD అని ఇస్తాడు షార్ట్ కట్. దట్ ఈస్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ఓకేనా, ఇన్ హ్యూమన్ బీయింగ్స్, ఇది హ్యూమన్ బీయింగ్స్ లో, రైట్? ఇలా ఇలా ఓకేనా. దిస్ ఈస్ వాట్ వన్ ప్రోటీనేషియస్ ఇన్ఫెక్షియస్ ఏజెంట్. అంటే ఇందులో ఏముండదు అన్నట్టు ఇన్ ప్రయాన్స్. వాట్ అబౌట్ మా ల్యాక్ ఆఫ్ న్యూక్లియిక్ యాసిడ్, ల్యాక్ ఆఫ్ న్యూక్లియిక్ యాసిడ్, వెరీ 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 ఇంపార్టెంట్, కేర్ఫుల్. బట్ ఇక్కడ మరి వైరాయిడ్స్ కి ఇన్ఫర్మేషన్ కి వస్తే ఏంటి? ఎస్, న్యూక్లియిక్ యాసిడ్ ఈస్ ద ఇన్ఫెక్షియస్ ఏజెంట్. న్యూక్లియిక్ యాసిడ్ ఈస్ ఇన్ఫెక్షియస్ ఏజెంట్. న్యూక్లియిక్ యాసిడ్ ఈస్ ద ఇన్ఫెక్షియస్ ఏజెంట్. మనము బయలాజికల్ క్లాసిఫికేషన్ చాప్టర్ లో కూడా డిస్కస్ చేద్దాం, అక్కడ మనకు క్లియర్ గా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో న్యూక్లియిక్ యాసిడ్ అంటే వాట్ ఈస్ ద న్యూక్లియిక్ యాసిడ్? ఆర్ఎన్ఏ, దట్ ఈస్ లో మాలిక్యులర్ వెయిట్ మా, ఫ్రీ ఆర్ఎన్ఏ ఇస్ ప్రెసెంట్. అంటే ఇక్కడ ఏంటి మరి వైరాయిడ్స్ లో ఏంటి మరి? వాట్ ఈస్ దట్? ల్యాక్ ఆఫ్ ప్రోటీన్ కోట్, ల్యాక్ ఆఫ్ ప్రోటీన్ కోట్. ఇక్కడ ప్రోటీన్ కోట్ ఈజ్ ఆబ్సెంట్, ల్యాక్ ఆఫ్ ప్రోటీన్ కోట్. అదే మరి వైరసెస్ అన్నాను, ప్లాంట్ వైరస్, దట్ కంపోజ్డ్ ఆఫ్ టూ. వన్ ఈస్ ప్రోటీన్ కోట్ ఈస్ ప్రెసెంట్, ప్రోటీన్ కోట్ ఈస్ ప్రెసెంట్, ప్రోటీన్ కోట్, అండ్ ఆల్సో వాట్? న్యూక్లియిక్ యాసిడ్స్, and also what? Nucleic acid. Majority of the plant virus RNA is present ma. Okay, so but no virus contain both DNA and RNA, right? Very very important. But this one only infectious agent. మరి న్యూక్లియిక్ యాసిడ్ ఓన్లీ హియర్ ఇన్ఫెక్షియస్ ఏజెంట్ అని చెప్పాలి. ఇన్ఫెక్షియస్ ఏజెంట్, కేర్ఫుల్. ఓకే, దీస్ ఆర్ ద మైక్రోబ్స్ ఇన్ఫర్మేషన్, కేర్ఫుల్. మైక్రోబ్స్ ఆర్ ద డైవర్ గ్రూప్, దట్ ఈస్ ప్రోటోజోవా, బ్యాక్టీరియా, ఫంగై, microscopic animals, plant viruses, viroids, prions, all these are what are diverse group of the organisms. Coming to the next one, microbes like ఏంటంట ఇక్కడ ఒక పాయింట్ ఉంది నాన్న, ఎన్సిఆర్టీ లైన్ ఇది కూడా. మైక్రోబ్స్ లైక్ వాట్? బ్యాక్టీరియా, మెనీ ఫంగై, బ్యాక్టీరియా అండ్ మెనీ ఫంగై grown on nutritive medium. దేనిపైన గ్రో అవుతాయి అంటున్నాడు? grown on nutritive medium, ఒక న్యూట్రియన్ మీడియం పైన గ్రో అవుతాయి. అప్పుడు ఏమవుతాయి నాన్న? టు ఫార్మ్ ఏ కాలనీస్. అంటే అప్పుడు ఎలా కనిపిస్తాయి? అవి గ్రూప్ గా కనిపిస్తాయి. టు ఫార్మ్ ఏ కాలనీస్, ఓకేనా? వెన్ టు ఫార్మ్ ఏ కాలనీస్, దట్స్ వై ఇలాంటి కాలనీస్ ని మనము దే కెన్ బి seen with naked eye, మనం డైరెక్ట్ గా కూడా మనం చూడొచ్చు, నేక్డ్ ఐ అని అంటాం. ఓకే, సో దట్స్ వై దిస్ టైప్ ఆఫ్ కల్చర్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ స్టడీ ఆఫ్ మైక్రో ఆర్గానిజం. This is very very important. Okay, this is about what microbes are diverse group information, right? Coming to the next one, see all of you, generally microbes cause
large number of diseases in human beings, diseases in human beings, not only human beings, and also what, and also other animals, and also what, plants లో కూడా కాజ్ చేస్తాయి. But that's why here microbes, all the microbes are not harmful. కొన్ని microbes, some microbes are also what, useful. Some microbes are also useful. అంటే పైన ఉన్న మైక్రోబ్స్ ఇవన్నీ ఏంటివి, పాథోజెనిక్ కాబట్టి హార్మ్ఫుల్, పాథోజెనిక్ అని అంటాం, హార్మ్ఫుల్ అనాలి, హార్మ్ఫుల్. కొన్ని మైక్రోబ్స్ ఆర్ యూస్ఫుల్, మనం ఇక్కడ యూస్ఫుల్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. దట్స్ వై మైక్రోబ్స్ ఆర్ వాట్, ఫ్రెండ్స్ అండ్ ఫోర్స్ అని కూడా చెప్పొచ్చు, పర్టికులర్లీ ఇన్ ద బ్యాక్టీరియా ఏరియా, రైట్. ఓకే, ఒకసారి మనకి ఎన్సిఆర్టీలో లెఫ్ట్ సైడ్ పేజ్లో ఒక డయాగ్రామ్స్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది, దానిపైన కూడా క్వశ్చనింగ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి నేను చూపిస్తున్నాను. రాడ్ షేప్ అంటే ఇది నాన్న, రాడ్ షేప్, ఇవి బ్యాక్టీరియాస్, ఓకేనా. సో రాడ్ షేప్ బ్యాక్టీరియా, ఓకేనా, రాడ్ షేప్ బ్యాక్టీరియా, రైట్. ఇస్ ద రాడ్ షేప్ బ్యాక్టీరియా, దాని యొక్క మ్యాగ్నిఫైడ్ ఎంత ఉందంట, మ్యాగ్నిఫైడ్ ఎక్స్ ఎంత చూపిస్తుంది, 1500x. ఇట్స్ ఇంపార్టెంట్, 1500x, కేర్ఫుల్. అదే ఇక్కడ స్పెరికల్ ఉన్నాయి, స్పెరికల్ టైప్ షేప్ ఆఫ్ ద బ్యాక్టీరియా, స్పెరికల్ షేప్ అంటే స్పెరికల్ షేప్ నన్ను స్పెరికల్ షేప్ అని మనం దేన్ని పిలుస్తాము, కోకస్. అదే రాడ్ షేప్ అని దేన్ని పిలుస్తాం మనము, బ్యాసిల్లస్, కేర్ఫుల్ మా, బ్యాసిల్లస్. మరి దీని యొక్క మ్యాగ్నిఫైడ్ కూడా ఎంత ఉందంటున్నాడు, దట్ ఈస్ ఆల్సో వాట్, 1500x. మళ్ళీ ఇంకొకటి ఇచ్చాడు, ఇది రాడ్ షేప్ బ్యాక్టీరియా కదా, దిస్ ఈస్ వాట్, రాడ్ షేప్ బ్యాక్టీరియా. దిస్ రాడ్ షేప్ బ్యాక్టీరియా షోస్ వాట్ మా, like these are what, flagella. So means rod shape bacteria showing flagella, yes. So what is the magnified x here, that is 50,000x అని చెప్దాం, ఓకేనా, కేర్ఫుల్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇంకా ఒక బ్యాక్టీరియోఫేజ్ కూడా ఉంది నాన్న, బ్యాక్టీరియోఫేజ్ ఇలా ఉంటుంది, దిస్ ఈస్ ద బ్యాక్టీరియోఫేజ్, రైట్, బ్యాక్టీరియోఫేజ్, ఓకే, ఎస్, దీస్ ఆర్ ద టైల్ ఫైబర్స్ కింద చెప్దాం మనము, రైట్. సో ఒకసారి చూడండి, దిస్ ఈస్ వాట్, ఎస్, ఇన్సైడ్ దట్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఈస్ ప్రెసెంట్. ఇప్పుడు చూడండి, దీన్ని ఏమని పిలుద్దాము, హెడ్ అనండి. Inside the head, what is that, double stranded DNA is present. ఇదాన్ని ఏమనాలి, కాలర్. దీన్ని ఏమంటాము, టైల్. ఈ టైల్ ని సరౌండ్ చేస్తూ యాక్చువల్ గా ఇక్కడ ఏముంటుంది, టైల్ షీత్ ఈస్ ప్రెసెంట్, రైట్. ఇక్కడ ఒకసారి చూద్దాం మరి, దీన్ని సరౌండ్ చేస్తూ, ఇగో ఇది ఈ పోర్షన్, ఇది ఎంత కూడా ఏంటి నాన్న, దిస్ ఈస్ కాల్డ్ టైల్ షీత్ అని చెప్పాలి, దీన్ని టైల్ షీత్ అనంది, టైల్ షీత్, ఓకే. యా, నెక్స్ట్ దిస్ వన్ ఈస్ వాట్, బేస్ ప్లేట్, ఒకటే ఉంటుంది బేస్ ప్లేట్, షేప్ వచ్చేసి ఎగ్జాగోనల్ షేప్ అని చెప్పాలి, ఎగ్జాగోనల్ షేప్, ఓకే. ఇవేంటివి, టైల్ పిన్స్ అంటే ఎన్ని కనిపిస్తాయి, 6 ఉంటాయి, రైట్. ఇవేమో టైల్ ఫైబర్స్, ఇవేన్ని ఉంటాయి మరి, ఇవి ఆల్సో, దీస్ ఆర్ ఆల్సో 6 ఫర్ అటాచ్మెంట్ పర్పస్, టైల్ ఫైబర్స్, ఓకే, కేర్ఫుల్. ఇది కాలర్. ఈ టైల్ ఫైబర్స్ కి మీకు ఇంకొక పేరు ఇచ్చాడు, వాట్ ఈస్ ద నేమ్, ఫ్రాంగ్స్ అని ఇచ్చాడు. ఫ్రాంగ్స్ అన్న టైల్ ఫైబర్స్ అన్న బోత్ ఆర్ సేమ్, ఓకేనా. ఇలా డయాగ్రామ్ ఇవ్వచ్చు, దిస్ ఈస్ వాట్, బ్యాక్టీరియోఫేజ్ డయాగ్రామ్, ఓకేనా. ఈ బ్యాక్టీరియోఫేజ్ డయాగ్రామ్ ఇచ్చేసి ఏం చేస్తాడంటే, ఆ ఒక పార్ట్ను ఇండికేట్ చేసి దాన్ని ఏబిసి ఇచ్చేసి మనము ఐడెంటిఫై చేయమని అనొచ్చు. జనరల్గా అయితే డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ మనకి ఇంతవరకు అయితే కనిపించట్లేదు నీట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో. సార్ ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చేమో కాబట్టి మనం
నేర్చుకుంటే ఇబ్బంది లేదనమాట. ఓకే రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇంకోటి ఏంటి, అడినో వైరస్ ఈస్ దేర్ మా. అడినో వైరస్ ఓకేనా. అడినో వైరస్ ఇది ఏం చేస్తుంది, దట్ కాజ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కేర్ఫుల్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి రాడ్ షేప్ టిఎంవి ఉంది. టొబాకో మొజాయిక్ వైరస్. దీని యొక్క మ్యాగ్నిఫైడ్ ఎఫెక్ట్స్ ఎంత ఉంటుందంటే 1 lakh to 1,50,000x. 1,50,000x. ఓకేనా. ఇది దిస్ ఈజ్ అబౌట్ వాట్ డయాగ్రామటికల్ ఇన్ఫర్మేషన్ ఉంది నాన్న మనకి చార్ట్. కేర్ఫుల్, ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్ ఏరియా. ఇప్పుడు చూద్దాం మరి మైక్రోబ్స్ కాజ్ లార్జ్ నెంబర్ ఆఫ్ డిసీజెస్ అన్న. మనం ఇప్పుడు డిసీజ్ గురించి అవసరం లేదు, మనకు కావాల్సింది ఏంటంటే యూస్ఫుల్ యాక్టివిటీస్. వాట్ ఆర్ ద ఎకనామికల్లీ యూస్ఫుల్ యాక్టివిటీస్ ఆర్ దేర్ మా, రైట్. విల్ సీ ద వన్ బై వన్ అన్న. ఫస్ట్ మైక్రోబ్స్ ఇన్ హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్. microbes in household products. Microbes in household products. ఏమున్నాయి చూద్దాం మరి. మైక్రోబ్స్ ఇన్ హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి. ద ఫస్ట్ వన్ దట్ ఈస్ వాట్ డైరీ ప్రోడక్ట్స్. ఏంటి నాన్న అది, కర్డ్. డైరీ ప్రోడక్ట్ దట్ ఈస్ నేమ్ ఈస్ వాట్ కర్డ్. ఓకే, ఏంటి మరి కర్డ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. మిల్క్ is converted into curd. Milk is converted into curd. This is very, 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 very important. How the milk is converted into curd? Because due to the what about microbe is present, right? Due to that microbe growth takes place. Ela okkar chuddam mari, right? It's a very, very important the name of the bacteria, that is what lactic acid bacteria. Lactic acid bacteria and others. Lactic acid bacteria and others. దాన్ని మనం ఏమని పిలుద్దాము, ల్యాబ్ అంటాం. Lactic acid bacteria. Okay, this lactic acid bacteria responsible for what ma? That is milk converted into curd. Eppudu nana? During the particular phase of their what? Growth. So during that growth at suitable temperature. At suitable temperature at suitable temperature లో దాని యొక్క గ్రోత్ అనేది విగరస్ గా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మిల్క్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కర్డ్. హౌ ననా? దిస్ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ప్రొడ్యూస్ యాసిడ్స్. ఏం ప్రొడ్యూస్ చేస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీస్ ప్రొడ్యూసెస్ వాట్? యాసిడ్స్. వెరీ ఇంపార్టెంట్. దీస్ యాసిడ్స్ ఆర్ coagulates. These acids are coagulate and partially digest the milk proteins. Partially digest the milk proteins. Milk proteins ni ఏం చేస్తాయంట? Partially, not completely. Partially digest the milk proteins అని అంటాం. Partially digest the milk proteins. Okay. Yes, అప్పుడు ఏమవుతుంది, మిల్క్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కర్డ్. ఇంపార్టెంట్, రైట్. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఇంకా ఏం చేస్తుంది ఇది? ల్యాబ్. దట్ ల్యాబ్ ప్లే ఇంపార్టెంట్ రోల్స్ ఆల్సో దేర్. వన్ ఈజ్ వాట్? దట్ మీన్స్ వాట్? ఇంప్రూవ్ న్యూట్రిషనల్ క్వాలిటీ. ల్యాబ్స్ ఇంప్రూవ్ న్యూట్రిషనల్ క్వాలిటీ by increasing vitamin B12. Improve nutritional quality by increasing vitamin B12. Vitamin B12. అందుకే మనం దాన్ని ఏమంటామంటే ప్రోబయోటిక్ అని చెప్తాం. వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. కోవిడ్ టైంలో మనం ఎక్కువగా కర్డ్ తీసుకోమని చెప్పడానికి గల కారణం అది, ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫీచర్. ఇంకా ఏం చేస్తుంది ల్యాబ్? ప్లే
major role in our stomach. Major role in our stomach. In our stomach. What is that? ఇది కూడా క్వశ్చన్ ఏరియా careful. That is what ra? Checking disease causing microbes. Checking disease causing microbes. Checking disease causing microbes. Checking disease causing microbes. This is very important area. Careful all of you. Milk is converted into curd due to the activity of what? Microbe. ఏంటి ద మైక్రోబ్ నేమ్ ఏంటి నన్ను లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. దాన్ని సింపుల్ టర్మ్ ఈజ్ కాల్డ్ వాట్? ల్యాబ్ అని అంట. సో దిస్ ల్యాబ్ ఏం చేస్తుంది మరి? యాక్చువల్లీ మిల్క్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు కర్డ్. ఎప్పుడు అంటున్నాడు? గ్రోత్ టేక్స్ ప్లేస్ ఎట్ సూటబుల్ టెంపరేచర్ టేక్స్ ప్లేస్. అంటే ఇక్కడ చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ అమౌంట్ ఆఫ్ కర్డ్, స్మాల్ అమౌంట్ ఆఫ్ కర్డ్, small amount of curd added to the fresh milk, added to the fresh milk as a inoculum, inoculum or starter, inoculum or starter that contains millions of labs, millions of labs. Okay, so millions of labs. Labs means LAB. LAB means what ma? That is lactic acid bacteria ani. Lab. LAB. Okay na? So at suitable temperature, at suitable temperature, what happens? At suitable temperature, what happens ma? Yes, very important. So it multiply. Labs are multiply. When labs are multiply, then what happens? Milk is converted into curd. అందుకే మీరు చూడండి ఇళ్ళల్లో ఫ్రెష్ మిల్క్ తీసుకొని దానికి కొంచెమే కర్డ్ యాడ్ చేస్తాం. ఆ కర్డ్లో ఏమున్నాయి? ఆల్రెడీ మిలియన్స్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాస్ ఉన్నాయి. అవేమవుతాయి? ఎట్ పర్టికులర్ టెంపరేచర్, రూమ్ టెంపరేచర్లో వాటి యొక్క గ్రోత్, రెప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, మల్టిప్లై అవుతాయి. మల్టిప్లై అయినప్పుడు అవి ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాయి? యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ యాసిడ్స్ ఏం చేస్తాయి? మిల్క్ని కొయాగిలేట్ అండ్ పార్షియల్లీ డైజెస్ట్ ద మిల్క్ ప్రోటీన్. మిల్క్లో కెసిన్ ప్రోటీన్ ఉంటుంది. ఆ కెసిన్ ప్రోటీన్ ఏం చేస్తే మొత్తం దగ్గరగా తీసుకొచ్చుకుంటాయి అనమాట. అప్పుడు కొయాగిలేషన్ అనేది జరుగుతుంది. సో అప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది? ఒక కర్డ్ అనేది ఫామ్ అవుతుంది. రైట్? సో అలా వెరీ ఇంపార్టెంట్. దానివల్ల ఏంటి యూజ్? ఇంప్రూవ్ న్యూట్రిషనల్ క్వాలిటీ బై ఇంక్రీజింగ్ విటమిన్ B12. విటమిన్ B12 అనేది దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకొక మేజర్ ఫంక్షన్ చేస్తుంది ఇన్ అవర్ స్టమక్. దట్ ఈస్ వాట్? చెకింగ్ డిసీజ్ కాజింగ్ మైక్రోబ్స్ అని అండి. చెకింగ్ డిసీజ్ కాజింగ్ మైక్రోబ్స్. దీస్ ఆర్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హౌస్ హోల్డ్ ప్రోడక్ట్. దట్ ఈస్ వాట్ మా? కర్డ్. కర్డ్. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఆస్పెక్ట్కి వెళ్దాం మరి. దట్ ఈస్ వాట్? డవ్. DOUGH. డవ్. తడిపిన ముద్ద అంటాం మనం. అంటే పిండి ముద్ద అని చెప్పాలి, సింపుల్ గా చెప్పాలంటే. సో దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ వాట్? యూజ్డ్ ఫర్ మేకింగ్ ఫుడ్. మేకింగ్ ఫుడ్ సచ్ యాజ్ వాట్? వాట్ ఆర్ ద ఫుడ్? ఇక్కడ ఇడ్లీ, ఇడ్లీ అండ్ దోశ. ఇడ్లీ అండ్ దోశ. దట్ ఈస్ ఫెర్మెంటెడ్ బై బ్యాక్టీరియా. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. ఫెర్మెంటెడ్ బై బ్యాక్టీరియా అంటే ఫెర్మెంటేషన్ ప్రాసెస్. కానీ ఆ ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో యూజ్ అయ్యే మైక్రోబ్ పైన క్వశ్చన్ అడుగుతారు. దట్ ఈస్ వాట్? బ్యాక్టీరియా అని గుర్తుపెట్టుకోండి. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. ఓకేనా? బ్యాక్టీరియా ఇవ్వకుండా ఫంగై ఇచ్చే అవకాశం ఉండొచ్చు, ప్రోటోజోవన్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు, అండ్ వైరస్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు, లేదా వైరాయిడ్ ఏదైనా ఒకటి ఇవ్వచ్చు. కేర్ఫుల్ మా. ఇడ్లీ దోశ ఆర్ ఫెర్మెంటెడ్ బై వాటర్ బ్యాక్టీరియా అంట. ఒకసారి చూడండి డవ్ ఎలా ఉంటుంది? పప్పుడ్ అప్ అపియరెన్స్ అంటాడు. పప్పుడ్ అప్ అపియరెన్స్. వై ద డవ్ ఈజ్ అపియర్డ్ పప్పుడ్ అప్ అపియరెన్స్? పప్పుడ్ అప్ అంటే బాగా ఉబ్బి ఉంటుంది. బికాస్ ఆఫ్ వై మా? డ్యూ టు ద ప్రొడక్షన్ ఆఫ్ వాట్? డ్యూ టు ద ప్రొడక్షన్ ఆఫ్ వాట్ ఈస్ దట్ మా? దట్ ఈస్ CO2. ప్రొడక్షన్ ఆఫ్ CO2 అంటే ఫర్మెంటేషన్ జరిగినప్పుడు CO2 అనేది రిలీజ్ కావడం వల్ల అది ఉబ్బుతుంది. అందుకే చూడండి నైట్ దోశ పిండిని కానీ ఇడ్లీ పిండిని కానీ కలిపి ఒక
బౌల్లో వేస్తే ఎర్లీ మార్నింగ్ లేచి చూసేవరకల్లా ఆ బౌల్ అంతా ఫిల్ అయిపోతుంది, అంటే ఉబ్బుతుంది బాగా. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే హోటల్స్కి వెళ్ళినప్పుడు పూరి చేస్తాం, పూరి చేసేటప్పుడు పొంగుతుంది. ఆ పొంగడానికి గల కారణం ఏంటి? పప్పుడప్ అపిరెన్స్ అంటాం దాన్ని. దట్ ఈస్ వాట్ డ్యూ టు ద ప్రొడక్షన్ ఆఫ్ వాట్ ద కార్బన్ డైఆక్సైడ్. సో విచ్ ఆఫ్ ద మెటబాలిక్ పాత్వేస్ ఇన్వాల్వ్? దట్ ఈస్ ఇన్ ఫర్మెంటేషన్ అని చెప్పండి. వాట్ ఈస్ దట్? ఫర్మెంటేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్ నౌ. Coming to the next one here, one more thing is what? Yes, you know the yeast. దీన్ని మనము సాకరోమైసిస్ సెరివిసియే అంటాం. సాకరోమైసిస్ సెరివిసియే దీని సైంటిఫిక్ నేమ్ నాన్న. సో ఈ ఈస్ట్ దేనికి యూజ్ చేస్తుందన్న? సో బై యూజింగ్ ద డవ్ అంటే ఇంత ముందుకి అన్నాం. సో దట్ ఈస్ వాట్ డవ్, వన్ టైప్ ఆఫ్ వట్. సో ఈ డవ్ ఎలా మారిపోతుంది? ద డవ్ ఈజ్ యూజ్డ్ టు మేకింగ్ బ్రెడ్, బ్రెడ్ ప్రిపరేషన్. మరి బ్రెడ్ ప్రిపరేషన్ కి ఏ ఆర్గనిజం యూజ్ చేస్తున్నాం? దట్ ఈస్ వాట్? ఈస్ట్. దట్స్ వై ద ఈస్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ వాట్? బేకర్స్ ఈస్ట్. జనరల్ గా మనకు బ్రెడ్ ఎక్కడ దొరుకుతుంది? బేకరీలోనే దొరుకుతుంది కదా. సో ద నేమ్ ఈజ్ కాల్డ్ వాట్ అన్న? బేకర్స్ ఈస్ట్ అని చెప్పాలి. వాట్ ఈస్ ద నేమ్? బేకర్స్ ఈస్ట్. కేర్ఫుల్, బ్రేవర్స్ ఈస్ట్ అని కూడా అంటాం. బట్ దట్ ఈస్ when it is called as బ్రేవర్స్ ఈస్ట్ by using in ఆల్కహాల్ ప్రొడక్షన్స్, వైన్, విస్కీ, బ్రాందీలో అది యూజ్ చేస్తాం. దాని గురించి అక్కడ మాట్లాడదాం. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ వాట్? డవ్ ఇన్ఫర్మేషన్. వెరీ 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 ఇంపార్టెంట్ ఏరియా. ఇకపోతే నెక్స్ట్ ఒకటి ఉంది. ఏంటది? దట్ ఈస్ వాట్? ట్రెడిషనల్ డ్రింక్స్ అండ్ ఫుడ్స్. ట్రెడిషనల్ డ్రింక్స్ అండ్ ఫుడ్. both are also made by using microbes. By what is the process? That is also what is the process ma? Fermentation process. అది కూడా what is the process? Fermentation. అందులో ఒకటి చూద్దాం మరి. వాట్ ఈస్ దట్? ట్రెడిషనల్ డ్రింక్ అన్నాను. ఇక్కడ ట్రెడిషనల్ డ్రింక్ అన్నాను. దాని పేరు ఏంటి ఇక్కడ అంటే టాడీ. మీకు అందరికి తెలిసిందే టాడీ. ఊళ్ళలో పెరిగే వాళ్ళకైతే ఇంకా క్లియర్గా తెలుస్తుంది. మరి టాడీ పామ్ ట్రీస్ నుంచి వస్తుంది మనకి. ఈ టాడీ ఈస్ ద దట్ ఈస్ వాట్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద వాట్ అబౌట్ సౌతర్న్ ఇండియా. సౌత్ ఇండియాలో ఇది ఒక ట్రెడిషన్. ఇంటికి వచ్చిన చుట్టానికి కళ్ళు ముంత తీసుకొచ్చి పెట్టడం, అదొక ట్రెడిషనల్ గా పెడతాం. అందుకే దాన్ని ట్రెడిషనల్ డ్రింక్ అని చెప్పడం. రైట్? సో హియర్ వాట్? టాడీ, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద సౌత్ ఇండియా. సో ఇది ఎలా వస్తుంది మరి? దట్ మీన్స్ వాట్? దిస్ టైప్ ఆఫ్ టాడీ ఈజ్ మేడ్ ఫ్రమ్ fermented sap from palm trees నుంచి మనకి ఏమొస్తుంది నాన్న? సో టాడీ ఈజ్ అబ్టైన్డ్. రైట్? ఆ ప్రాసెస్ ఏంటయ్యా అంటే ఇక్కడ కూడా ఫెర్మెంటేషన్ ప్రాసెస్. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి? ఫుడ్ అన్నాడు. ట్రెడిషనల్ డ్రింక్. ఇంకోటి ఏమన్నాడు? ఫుడ్ అంటుండు. వాట్ ఈస్ దట్ ఫుడ్? ఏంటి ఆ ఫుడ్ ఏంటంటే, సి ఆల్ ఆఫ్ యూ హియర్, ఫిష్ నాన్న. ఫెర్మెంటెడ్ ఫిష్ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ లో యూజ్ చేస్తాం. ఫిష్. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ వాట్? సోయా బీన్స్. నెక్స్ట్ బాంబో షూట్స్. సో వెన్ దీస్ ఆర్ యూజ్డ్ టు మేక్ వాట్ మా? ఫుడ్. ఓకేనా? ఎస్. ఏం యూజ్ చేస్తున్నాడు? ఫిష్, సోయాబీన్, బాంబో షూట్స్. ఇది కూడా ఒక రకమైనటువంటి ఫుడ్. దాన్ని మనము టోపు, ఇండోనేషియా, జపాన్ లో పిలుస్తూ ఉంటారు. సూప్స్ అని తాగుతూ ఉంటారు వాళ్ళు డిఫరెంట్ గా. సోయాబీన్స్ ని ఉడకబెట్టేసుకొని డైరెక్ట్ గా ఫిష్, అవి ఇవి, బాంబో షూట్స్, యంగ్ బాంబో షూట్స్, ఎడిబుల్ అవి. ఓకేనా? వాటి ద్వారా ఏం చేస్తాం నాన్న? మేకింగ్ దట్ వాట్ ఈస్ దట్? ఫుడ్ మెటీరియల్స్ ఆల్సో ప్రిపరేషన్ టేక్స్ ప్లేస్. దిస్ ఈస్ వాట్? వన్ ఆఫ్ ద ఫర్మెంటేషన్ ప్రాసెస్ కింద చెప్తాం. రైట్? నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఇంకా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ food item is there ma. That is very 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 important. The name is called what? Cheese. Okay na? Yeah, cheese is the one of the oldest food item.
oldest food item. Oldest food item. Yes, very, very important. Yes, different types of cheeses are known. Different types of cheeses. Different types of cheeses are known. Cheeses are known due to their, what is that? Due to their characteristic texture, characteristic texture, characteristic texture and flavor and taste also. Yes, how that is come na? This taste come by use of microbe, use of particular microbe, అందువల్ల దానికి ఒక స్పెసిఫిక్ ఫ్లేవర్ టేస్ట్ అనేది వస్తుంది. సో అలాంటి దాంట్లో ఒక చీజ్ మనకు రెండు చీజెస్ ఇచ్చాడు నాన్న ఎన్సీఆర్టీలో. వన్ ఈజ్ వాట్? స్విస్ చీజ్. స్విస్ చీజ్ అంటాం, స్విస్ చీజ్. ఓకేనా? ఈ స్విస్ చీజ్ లో ఏముంటుంది, ఎలా ఉంటుంది చూడడానికి? లార్జ్ హోల్స్ అపియర్స్. లార్జ్ హోల్స్ ఆర్ అపియర్స్. లార్జ్ హోల్స్. వై ద స్విస్ చీజ్ అపియర్ లార్జ్ హోల్స్ మా? డ్యూ టు ద ప్రొడక్షన్ ఆఫ్ what? Carbon dioxide. Production of carbon dioxide. Which one that produced ma? That is by one bacteria. The name is called Propionibacterium. Propionibacterium shermani. Propionibacterium shermani. Okay na? ఈ Propionibacterium shermani వల్ల ఏమవుతుంది? ఆ స్విస్ చీజ్ లో లార్జ్ హోల్స్ అనేవి పడబడుతుంది. బికాస్ ఆఫ్ వై? అది గ్రో అవుతున్నప్పుడు ఏం రిలీజ్ అవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. దట్ ఇస్ ద వన్ ఆఫ్ ద వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇది క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. కేర్ఫుల్ మా. స్విస్ చీజ్ ఈజ్ ఇంపార్టెంట్. అపియర్స్ ఇన్ లార్జ్ హోల్స్ డ్యూ టు దట్ ప్రొడక్షన్ ఆఫ్ CO2 బై ద బ్యాక్టీరియం నేమ్ ఈస్ Propionibacterium shermani. దిస్ వన్ ఆఫ్ ద బ్యాక్టీరియా, నాట్ దట్ ఫంగై. ఇంకోటి ఉంది రాక్ఫోర్ట్ చీజ్. రాక్ఫోర్ట్ చీజ్. ఓకే, దీని కథ ఏందో చూద్దాం. రాక్ఫోర్ట్ చీజ్ కూడా ఒక పర్టికులర్ ఫ్లేవర్ వస్తుంది. బికాస్ ఆఫ్ వై? దట్ గివ్స్ ఆల్సో వాట్? వన్ పర్టికులర్ ఫ్లేవర్. సో బికాస్ ఆఫ్ వై దిస్ గివ్స్ పర్టికులర్ ఫ్లేవర్? డ్యూ టు ద one microbe growing on them. So what is the name of the microbe? The name is called Penicillium roqueforti. Penicillium roqueforti. Yes, this is the one of the organism. ఈ ఆర్గనిజం అనేది ఫంగి, నాట్ దట్ బ్యాక్టీరియా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫంగై. ఈ ఫంగై వల్ల ఏమవుతుంది? దానికి ఒక పర్టికులర్ ఫ్లేవర్ అనేది వస్తుందంట. ఎస్, దట్ ఈస్ వాట్? రాక్ఫోర్ట్ చీజ్ అని చెప్పండి. ఇలా 2 types ఆఫ్ చీజెస్ అనేవి మనకి ఎన్సీఆర్టీలో మెన్షన్ చేశారన్న. దట్ ఈస్ ఎనఫ్. సో బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చీజెస్ ఆర్ నోన్. 300, మోర్ దాన్ 300 కూడా ఉన్నాయి మనకి. మనకు అన్ని అవసరం లేదు, మీకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చాలు. దిస్ ఇస్ ఎనఫ్, రైట్? యా, దీస్ ఆర్ వాట్? ఆల్ ఆర్ హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ కింద చెప్తాం. ఓకేనా? మైక్రోబ్స్ ఇన్ హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ ఏమేమి ఉన్నాయి? వన్ ఈజ్ కర్డ్. దెన్ సెకండ్ వన్ ఈజ్ వాట్? డవ్, యూజ్డ్ యాజ్ మేకింగ్ ఇడ్లీ అండ్ దోశ. Then after what? Traditional drinks and foods ma. Then after what? Cheese. Okay, yes, these are the very, very important area. Now coming to the next category is what? Microbes in industrial scale production. Microbes in industrial products. Industrial products. So what are the industrial products ma? Like they are what? Simple microbes are produce some commercial products. They are called as what? Beverages and antibiotics. Very, very important. Beverages and యాంటీబయాటిక్స్ అన్న. బెవరేజెస్ అండ్ యాంటీబయాటిక్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, చూద్దాం మరి ఈ బెవరేజెస్ ఎక్కడ మనం ప్రొడ్యూస్ చేస్తామంటే ఫస్ట్ థింగ్ ఫెర్మెంటర్స్ అంటే ఏంటో చూద్దాం మరి.
What is the meaning? Fermenters. Fermenters means what? Large vessels. So fermenters means what? Production of industrial scale. Production of industrial scale. Industrial scale requires growing microbes for large vessels. దీన్ని ఏమంటాం నాన్న? ఫెర్మెంటర్స్ అంటాం. ఇది ఎన్సీఆర్టీ డెఫినేషన్. సింపుల్ గా చెప్పాలంటే బై యూజింగ్ ద లార్జ్ వెజల్స్. సో ఆ లార్జ్ వెజల్స్ లో ఏం గ్రో చేస్తాం? మైక్రోబ్స్. ఓకేనా? మైక్రోబ్స్ ఆర్ గ్రోయింగ్ ఇన్ లార్జ్ వెజల్స్ ఫర్ యువర్ ప్రొడక్షన్ ఆఫ్ వాట్? ఇండస్ట్రియల్ స్కేల్ ప్రొడక్ట్స్. దట్ ఈస్ నోన్ యాజ్ వాటర్ ఫెర్మెంటర్స్ అని చెప్తాం. ఇప్పుడు అందులో ఫస్ట్ ఫెర్మెంటర్ కింద, ఫస్ట్ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ కింద ఒక దాన్ని ఏం తీసుకుంటున్నాను నేను? బెవరేజెస్. బెవరేజెస్ ఏంటో చూద్దాం మరి. బెవరేజెస్. ఓకేనా? ఎస్, యు నో ఇన్ ద బెవరేజ్ ప్రొడక్షన్ యూజ్డ్ ఆర్గనిజం, యూజ్డ్ మైక్రోబ్ ఈస్ వాట్? ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ మైక్రోబ్. ద నేమ్ ఆఫ్ ద మైక్రోబ్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ మా? ఈస్ట్. ఇట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మరి ఈస్ట్ సైంటిఫిక్ నేమ్ ఏంటి? ఇంత ముందుకే చెప్పాను. ద నేమ్ ఈస్ కాల్డ్ వాట్? సాకరోమైసిస్ సెర్వీసియే అన్నాను. సాకరోమైసిస్ సెర్వీసియే. దేంట్లో యూజ్ చేస్తున్నాం దాన్ని? యూజ్డ్ ఇన్ బెవరేజెస్ కాబట్టి దిస్ ఈస్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ వాటర్ బ్రేవర్స్ ఈస్ట్ అని అంటాం. వాట్ ఈస్ ద నేమ్? బ్రేవర్స్ ఈస్ట్. వై ద నేమ్ ఈజ్ కాల్డ్ బ్రేవర్స్ ఈస్ట్ మా? దిస్ టైప్ ఆఫ్ మైక్రోబ్ యూజ్డ్ ఇన్ మైక్రోబ్ దట్ ఈస్ ప్రొడక్షన్ ఆఫ్ బెవరేజెస్. ఏంటి అవి? లైక్ వాట్? వైన్, విస్కీ, బ్రాందీ, రమ్ ఎట్సెట్రా. ఇంకా మీకు ఏమైనా తెలిస్తే అవన్నీ. సో అలాంటివన్నీ కూడా ప్రొడ్యూస్ చేస్తానికి యూజ్ చేసేది ఏంటంటే వన్ ఆఫ్ ద ఈస్ట్. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. అందులో ఒకటి చూడండి, ఇట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ వాట్? మాల్టెడ్ సిరల్స్. మాల్టెడ్ సిరల్స్ అంటే ఉడకబెట్టినవి. మాల్టెడ్ సిరల్స్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్. మాల్టెడ్ సిరల్స్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్. ఓకేనా? ఈ మాల్టెడ్ సిరల్స్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్ కి ఏం యాడ్ చేస్తారన్న? బై యాడింగ్ ఆఫ్ వన్ ఈస్ట్. ఈస్ట్ ని యాడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? అండర్గో ద ప్రాసెస్ దట్ ఈస్ వాట్? ఫెర్మెంటేషన్ టేక్స్ ప్లేస్. సో నౌ ప్రొడ్యూస్ వాట్ మా? ఇథనాల్. ఇథనాల్ అనేది వస్తుంది. ఇథనాల్ ప్రొడక్షన్ టేక్స్ ప్లేస్. దట్స్ వై ఇథనాల్ ఈస్ ద కమర్షియల్ ప్రోడక్ట్ మా. కమర్షియల్ ప్రోడక్ట్ కింద చెప్తాం. ఓకే, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. ఇథనాల్ ప్రొడక్షన్ లో యూజ్ అవుతుంది ఈస్ట్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, బెవరేజెస్ ఆర్ టూ టైప్స్ అన్న. ఇక్కడ కేర్ఫుల్. బెవరేజెస్ ఆర్ టూ టైప్స్. బెవరేజెస్ ఆర్ టూ టైప్స్. టూ టైప్స్ అంటున్నాను. ఏంటి వా టూ టైప్స్? ఒకటి చూద్దాం. దట్ మీన్స్ వాట్? వితౌట్ డిస్టిలేషన్ బెవరేజెస్. వితౌట్ డిస్టిలేషన్ బెవరేజెస్. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ డిస్టిలేషన్ బెవరేజెస్. ఓకేనా? వితౌట్ డిస్టిలేషన్ బెవరేజెస్ ఒకటి. ఇంకోటి ఏంటి? విత్ డిస్టిలేషన్ బెవరేజెస్. విత్ డిస్టిలేషన్ బెవరేజెస్. విత్ డిస్టిలేషన్ బెవరేజెస్ అంట. ఇలా టూ టైప్స్ ఆఫ్ బెవరేజెస్ ఉన్నాయి మనకి. వితౌట్ డిస్టిల్ బెవరేజెస్, విత్ డిస్టిలేషన్ బెవరేజెస్. ఎలా నాన్న? బేస్డ్ ఆన్ వాట్? బేస్డ్ ఆన్ వాట్ ఈస్ ద క్రైటీరియా? Based on what? Type of what about raw material? Using the type of raw material. Type of raw material they used and type of processing. Type of processing. Careful. ఈ రెండు లైన్స్ కూడా ఎన్సీఆర్టీ లో ఉన్నవేనా? Type of raw material they used and type of processing. So beverages can be classified into two groups. One is without distillation beverages and second one is with distillation beverages అని చెప్తాం. మరి వితౌట్ డిస్టిలేషన్ బెవరేజెస్ ఏముంటాయి చెప్పండి? కంపల్సరీ ఇక్కడి నుంచి క్వశ్చన్ వస్తే ఇక ఈ రెండు ఏరియా పైనే వస్తాయి నాన్న. కేర్ఫుల్. సో వితౌట్ డిస్టిలేషన్ ఏమున్నాయి? విత్ డిస్టిలేషన్ ఏమున్నాయి? వితౌట్ డిస్టిలేషన్ రెండే ఉంటాయి మనకు. అవి ఏంటివంటే వైన్ అండ్ బియర్.
వైన్ అండ్ బియర్ బోత్ ఆర్ వాట్ వితౌట్ డిస్టిలేషన్ బెవరేజెస్ అని చెప్పండి. ఇక రిమైనింగ్ అన్ని కూడా ఏంటివి విత్ డిస్టిలేషన్ బెవరేజెస్. అంటే ఏమొస్తాయి మరి, విస్కీ వస్తుంది, విస్కీ, బ్రాందీ వస్తుంది, బ్రాందీ, దెన్ రమ్ వస్తుంది, రమ్, జిన్ను కూడా వస్తుంది, జిన్ అంట, జిన్ను, జిన్ను. ఇవన్నీ వన్ టైప్ ఆఫ్ వాట్ బెవరేజెస్ అంటే బెవరేజెస్. ఈ బెవరేజెస్ అన్ని కూడా ఎలాంటి బెవరేజెస్, దే ఆర్ ఆల్ ఆర్ విత్ డిస్టిలేషన్ బెవరేజెస్. ఓకేనా, ఇవేమో వితౌట్ డిస్టిలేషన్ బెవరేజెస్, ఇది విత్ డిస్టిలేషన్ బెవరేజెస్. వీటిలో ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ ఈజ్ మోర్. విత్ డిస్టిలేషన్ బెవరేజెస్ లో ఆల్కహాలిక్ కాన్సన్ట్రేషన్ ఈజ్ మోర్, ఇన్ హైయెస్ట్ ఇన్ బ్రాందీ. బ్రాందీలో ఎక్కువగా ఉంటుందంట, 60 to 70% ఆల్కహాల్ ఈజ్ దేర్ మా. ఇక్కడ మరి వైన్ అండ్ బియర్ లో కొంచెం తక్కువగా ఉంటుంది విత్ డిస్టిలేషన్ బెవరేజెస్ అని చెప్తా. ఓకే రైట్, యా దీస్ ఆర్ వాట్ బెవరేజెస్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ ఆస్పెక్ట్ ఈజ్ వాట్ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ కింద ఇంకోటి ఏంటి, యాంటీబయాటిక్స్. యాంటీబయాటిక్స్, యాంటీబయాటిక్స్, కేర్ఫుల్. ఏంటి మరి యాంటీబయాటిక్స్? ఎస్, the discovery of antibiotic is one of the significant discovery of the 20th century. Significant discovery, significant discovery, discovery of 20th century, 20th century. ఇది అడుగుతాడు, కేర్ఫుల్. 21 అనొచ్చు, 18 అనొచ్చు, 19th అనొచ్చు, ఏదైనా మార్చొచ్చు. 20th century అనేది గుర్తుపెట్టుకోండి. మరి ఇంతకు యాంటీబయాటిక్స్ ఏం చేస్తాయి, వాట్ ఆర్ ద రోల్ యాంటీబయాటిక్స్ జనరల్లీ? ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ వాట్ యాంటీబయాటిక్స్. ఏంటి మరి యాంటీబయాటిక్స్? టువార్డ్స్ ద వెల్ఫేర్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ. యాంటీబయాటిక్స్ ఆర్ యూజ్డ్ టు వాట్ మా, టువార్డ్స్ ద వెల్ఫేర్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ. వెల్ఫేర్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ, హ్యూమన్ సొసైటీ. టువార్డ్స్ ద వెల్ఫేర్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ అంటే దట్ ఈస్ వాట్ నాట్ అగెనెస్ట్, ప్రో లైఫ్ అని చెప్పొచ్చు. నాట్ అగెనెస్ట్ మీన్స్ వాట్ మా, ప్రో లైఫ్, ప్రో లైఫ్ అని చెప్తాం, ప్రో లైఫ్. ఓకేనా, ఎస్. యాక్చువల్లీ వాట్ ఈస్ ద మీనింగ్? యాంటీ ఈస్ ద గ్రీక్ వర్డ్. యాంటీ మీన్స్ హియర్ గ్రీక్ వర్డ్ నా, గ్రీక్ వర్డ్. ఓకేనా, దట్ మీన్స్ వాట్, అగెనెస్ట్ అని చెప్తాం, అగెనెస్ట్ అని చెప్పండి, అగెనెస్ట్. మరి బయో అంటే ఏంటి? బయో మీన్స్ హియర్ లైఫ్, బయో మీన్స్ హియర్ లైఫ్. అంటే ఏం చెప్తాం మరి ఇప్పుడు? అగెనెస్ట్ లైఫ్ అనండి. అగెనెస్ట్ లైఫ్ అంటే ఏంటి మరి? అగెనెస్ట్ లైఫ్ అంటే దట్ మీన్స్ వాట్, ఇన్ కాంటెక్స్ట్ టు డిసీజ్ కాజింగ్ మైక్రోబ్స్. ఎలా చెప్తాం దీన్ని? ఇన్ కాంటెక్స్ట్ టు వాట్, డిసీజ్ కాజింగ్ మైక్రోబ్స్. డిసీజ్ కాజింగ్ మైక్రోబ్స్ అంటే ఓన్లీ డిసీజ్ కాజ్ చేసే మైక్రోబ్స్ పైన మాత్రమే ఇవి ఏం చేస్తాయంట, ఎగనెస్ట్ గా ఉంటాయి అని అంటున్నాడు. బట్ హ్యూమన్ సొసైటీకి వచ్చే వరకు దట్ ఈస్ టువార్డ్స్ ద వెల్ఫేర్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ, అంటే యూస్ఫుల్ గా ఉన్నాయని చెప్తాం. ఓకేనా, మరి ఇంతకీ ఎస్, యాంటీబయాటిక్స్ ఆర్ వన్ టైప్ ఆఫ్ కెమికల్స్. యాంటీబయాటిక్స్ ఆర్ వన్ టైప్ ఆఫ్ వాట్ మా, కెమికల్స్. కెమికల్ సబ్స్టెన్సెస్, ఇవి కెమికల్స్. ఇవేం చేస్తాయి మరి యాంటీబయాటిక్స్? కిల్ ఆర్ retard the growth of microbes. Retard అంటే స్టాప్, గ్రోత్ ఆఫ్ ద మైక్రోబ్స్. మైక్రోబ్స్ యొక్క గ్రోత్ ని స్టాప్ చేస్తాయంటే ఇవి. రిటార్డ్ ద గ్రోత్ ఆఫ్ వాట్, మైక్రోబ్స్ అని అంటాం యాంటీబయాటిక్స్. ఓకేనా, ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ మైక్రోబ్స్ ని మరి? దట్ మీన్స్ వాట్, ఓన్లీ డిసీజ్ కాజింగ్ మైక్రోబ్స్. డిసీజ్ కాజింగ్ మైక్రోబ్స్, డిసీజ్ కాజింగ్ మైక్రోబ్స్ ని కిల్ చేస్తాయి ఇవి. ఓకే, ఒకసారి చూద్దాం మరి ఒక స్టోరీ ఏంటో. అలెగ్జాండర్ ఫ్లెమింగ్, ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ సైంటిస్ట్. హీ ఈస్ డిస్కవర్డ్ ఫస్ట్ యాంటీబయాటిక్ టు బి డిస్కవర్డ్ బై హూ అని అంటాడు క్వశ్చన్ లో. ఫస్ట్ యాంటీబయాటిక్ టు బి డిస్కవర్డ్ బై, ఫస్ట్ యాంటీబయాటిక్ టు బి డిస్కవర్డ్ బై, first antibiotic to be discovered by Alexander Fleming. Alexander Fleming, it's a important scientist. Alexander Fleming, most important scientist. By first antibiotic annadu. What is the name of the first antibiotic? The name is called penicillin. What is the name? Penicillin. Nana ikkada jagrata,
ఫస్ట్ యాంటీబయాటిక్ టు బి డిస్కవర్డ్ బై అలెగ్జాండర్ ఫ్లెమింగ్, దట్ ఈస్ వాట్ పెన్సిలిన్. ఎక్కడి నుంచి మరి పెన్సిలిన్ ని డిస్కవర్ చేశారు? ఫ్రమ్ పెన్సిలియం నోటేటమ్ ఈస్ ద ఫంగై. పెన్సిలియం నోటేటమ్ దట్ ఈస్ ద ఫంగై. నోటేటమ్. అందుకే క్వశ్చన్ ఫంగై నుంచి ఫస్ట్ యాంటీబయాటిక్ అన్నప్పుడు ఆన్సర్ ఈస్ వాట్? పెన్సిలిన్. బట్ వెన్ ద కమ్స్ టు ద బ్యాక్టీరియా, ఫస్ట్ యాంటీబయాటిక్ టు బి డిస్కవర్డ్ బై అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఓకే, మరి ఫస్ట్ బ్యాక్టీరియా యాంటీబయాటిక్ బ్యాక్టీరియా నుంచి కూడా ఐసోలేట్ చేశారు. ద నేమ్ ఈస్ కాల్డ్ వాట్? స్ట్రెప్టోమైసిన్. యా, దిస్ ఈస్ ఆల్సో వాట్? వన్ ఆఫ్ ద యాంటీబయాటిక్. ఫస్ట్ యాంటీబయాటిక్. Yes, this is also first antibiotic obtained from bacteria. What is the name of the bacteria? That is known as what? Streptococcus bacteria. ఇది Streptococcus bacteria నుంచి తీసుకున్నారు. ఓకేనా? స్ట్రెప్టోమైసిస్ బ్యాక్టీరియా. ఓకేనా? ఎస్, ఇది నా విషయం. అంటే ఇప్పుడు దీన్ని ఎవరు? స్ట్రెప్టోమైసిన్ ని ఐసోలేట్ చేసింది ఎవరు? హూ ఇస్ ద సైంటిస్ట్ నానా? దట్ ఈస్ బై వాట్? వ్యాక్స్మెన్. అందుకే యాంటీబయాటిక్ టర్మ్ ఈస్ గివెన్ బై అన్నప్పుడు ఏం చెప్పండి ఆన్సర్? వ్యాక్సిమెన్ అని చెప్పాలి. వ్యాక్సిమెన్ అది ఫస్ట్ యాంటీబయాటిక్, బ్యాక్టీరియా యాంటీబయాటిక్. దిస్ ఈస్ ఆల్సో ఫస్ట్ యాంటీబయాటిక్, దట్ ఈస్ ఫంగల్ యాంటీబయాటిక్. రైట్, బోత్ ఆర్ నాట్ ద సేమ్ నాన్న. క్లియర్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ చూద్దాం. మరి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ స్టోరీ ఏంటి? అలెగ్జాండర్ ఫ్లెమింగ్, కేర్ఫుల్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వర్క్డ్ ఆన్ స్టాఫైలోకోకై బ్యాక్టీరియా. దేనిపైన వర్క్ చేస్తుందంటే తను? వర్క్డ్ ఆన్ స్టాఫైలోకోకై బ్యాక్టీరియా. స్టాఫైలోకోకస్ బ్యాక్టీరియా పైన గ్రో చేస్తున్నాడు, వర్క్ చేస్తున్నాడు. ఎస్, ఇతనికి లేజీ ఫెలో లాగా, అంటే ఒక రకంగా ఏమని చెప్పొచ్చు అంటే ఇది ఒక కల్చర్ ప్లేట్. వన్స్ హీ అబ్జర్వ్డ్ ఏ మౌల్డ్. దీనిపైన ఏం గ్రో అవుతుందంట చూడండి ఒకసారి. ఎస్, ఇలా ఉంది కొంచెం, ఇలా ఒక గ్రీన్ కలర్ గా. సో ఇది బ్లూ అనుకుందాం, గ్రీన్ కలర్ తీసుకుందాం. ఇది గిట్లా కొంచెం ఒక గ్రీన్ కలర్ సబ్స్టెన్స్. సో దిస్ ఈస్ వాట్? గ్రీన్ కలర్ సబ్స్టెన్స్ అంట. గ్రీన్ కలర్ సబ్స్టెన్స్ ఇంకా వేరే కలర్ అనుకో, ఇక ఏదో గ్రీన్ కలర్ సబ్స్టెన్స్. రైట్. సో గ్రీన్ కలర్ సబ్స్టెన్స్ దట్ ఈస్ గ్రో ఆన్ వన్ అన్వాష్డ్ కల్చర్ ప్లేట్. వన్ ఆఫ్ ఈస్ అన్వాష్డ్ కల్చర్ ప్లేట్. ఏంటిదంట అది? అన్వాష్డ్ కల్చర్ ప్లేట్. ఇది ఒక అన్వాష్డ్ కల్చర్ ప్లేట్. ఓకేనా? సో ఏమవుతుందంట? గ్రీన్ కలర్ సబ్స్టెన్స్ కుడ్ బి గ్రోన్. అప్పుడు అదేమవుతుంది? అరౌండ్ విచ్ స్టాఫైలోకోకై బ్యాక్టీరియా కుడ్ నాట్ బి గ్రో. అరౌండ్ విచ్ స్టాఫైలోకోకై could not be grown. Yes, because of why? Due to the presence of what? It is the one of the chemical. Idi chemical. Yeah, the name of the chemical is called what ma? Penicillin. This is the story. So Staphylococcus bacteria ఒక కల్చర్ ప్లేట్ పైన గ్రో చేస్తుందంట. గ్రో చేస్తూ వర్క్ చేస్తూ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. ఒక రోజు వదిలిపెట్టేశాడు దాన్ని వాష్ చేయకుండా. సో తర్వాత మళ్ళీ వచ్చి చూసేవరకల్లా కల్చర్ ప్లేట్ లో ఏం గ్రో అయింది? ఒక గ్రీన్ కలర్ సబ్స్టెన్స్ గ్రో అయింది. అదే ప్లేట్ ని మళ్ళీ ఏం చేసాడు? స్టాఫైలోకోకస్ పైన వర్క్ చేస్తుంది కాబట్టి గ్రో చేస్తాను ట్రై చేస్తుండు. బట్ వాట్ హ్యాపెన్స్ మా? సచ్ టైప్ ఆఫ్ పెట్రీ డిష్ పైన ఏముంది? గ్రీన్ కలర్ సబ్స్టెన్స్ ఏం చేస్తుంది? సో అరౌండ్ విచ్ స్టాఫైలోకోకస్ కుడ్ నాట్ బి గ్రోన్. సో హీ వండర్డ్ ఏంటి మరి? వాట్ ఈస్ ద కెమికల్ దట్ ఈస్ ఇన్హిబిట్ దట్ టైప్ ఆఫ్ గ్రోత్ అంటే ద నేమ్ ఈస్ కాల్డ్ వాట్? పెన్సిలిన్. ఓకేనా? పెన్సిలిన్ ఇట్స్ వన్ ఆఫ్ ద వండర్ డ్రగ్ అని చెప్పొచ్చు. వండర్ డ్రగ్. మరి దీన్ని ఎస్ ఎఫెక్టివ్లీ ద యాంటీబయాటిక్ ఈస్ ఎఫెక్టివ్లీ ఎస్టాబ్లిష్డ్ బై who? Effectively established by
This antibiotic is effectively established by Howard Florey, then Ernest Chain, Howard Florey and Ernest Chain. Finally, Fleming, Florey, Chain. These three scientists are awarded Nobel Prize in the year of what, ma? 1945. It's important. 1945. Careful. Okay na? Yeah, this is about penicillin information. మరి ఇదే పెన్సిలిన్ ని ఎవరికి యూజ్ చేశారు ఇది? సో దిస్ టైప్ ఆఫ్ పెన్సిలిన్ ఈజ్ ఫస్ట్ యూజ్డ్ టు ట్రీట్ అమెరికన్ సోల్జర్స్ yes, American soldiers which are wounded in World War II, జరుగుతుందట ఆ టైంన. బాగా చాలా మంది వౌండ్ అయిపోయి ఉన్నారు. వాళ్ళని ట్రీట్ చేయడానికి ఏం యూజ్ చేశారంటే అప్పుడు పెన్సిలిన్. అందుకే ఆ టైంలో దొరికినటువంటి వండర్ డ్రగ్ ఇది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, వండర్ డ్రగ్ అని కూడా పిలుస్తాం. వండర్ డ్రగ్. ఎస్, వాట్ ఈస్ ద నేమ్? Penicillin. This is the one of the penicillin story, right? Okay, some other antibiotics also produced some microbes. Some microbes produce some other antibiotics. It's a very important. Coming to the next one, antibiotics to treat deadly diseases also. Yeah, what are the deadly diseases now? That is what, plague. Okay, now coming to the next one, diphtheria, gallgoat antam. Then next one is what? Yes, leprosy, kushturog antam. Then next one, whooping cough, kali kansi. Okay na, kali kansi. ఇలాంటి డెడ్లీ డిసీజెస్ కూడా ఏం యూజ్ చేస్తాం అన్న, యాంటీబయాటిక్స్ ఆర్ యూజ్డ్. ఓకే, దట్స్ వై నౌడేస్ యు నో దట్ వితౌట్ యాంటీబయాటిక్స్ కెనాట్ ఇమాజిన్ ద వరల్డ్. కంపల్సరీ మనకి ఏమొచ్చినా చిన్నది వెంటనే పోవడం, యాంటీబయాటిక్ కొనుక్కొచ్చుకోవడం, వేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా కింద బేబీ. యా, దీస్ ఆర్ వాట్ మైక్రోబ్స్ ఇన్ వాట్ మా, దట్ ఈస్ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ అని చెప్పాలి. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ ఏమున్నాయి చూద్దాం మళ్ళా. నెక్స్ట్ వన్, chemicals, next enzymes and other bioactive molecules. A very very important area. ఇక్కడ నుంచి క్వశ్చనింగ్ అనేది ఉంటది. అదర్ ఉన్నది బయోయాక్టివ్ మాలిక్యూల్స్. ప్రీవియస్ ఇక్కడ నుంచే క్వశ్చన్స్ ఉన్నాయి. అదర్ బయోయాక్టివ్ మాలిక్యూల్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం. కెమికల్స్ ఆర్ వాట్, ఎంజైమ్స్ ఆర్ వాట్, అదర్ బయోయాక్టివ్ మాలిక్యూల్స్ ఆర్ వాట్. దట్ మీన్స్ మైక్రోబ్స్ ప్రొడ్యూస్ కెమికల్స్. ఎస్ మా, హియర్ మైక్రోబ్స్ ప్రొడ్యూస్ కెమికల్స్. Like what? Produce chemicals like what? Organic acids. Not inorganic, nana. Organic acids. Okay na. Then coming to the next one is what? Enzymes. Then what? Bioactive molecules. మరి ఏంటివో అవి చూద్దాం ఒకసారిగా. సో ఫస్ట్ ఆర్గానిక్ యాసిడ్స్ ఏమున్నాయి చూద్దాం. ఎస్, వాట్ ఆర్ ద ఆర్గానిక్ యాసిడ్స్ నౌ? సో సీ మా హియర్, citric acid. It is one of the organic acid that is produced by, what is the name of the organism? Aspergillus niger.
Yeah, this is what fungi. This is what fungi. Okay, coming to the next one, ethanol. It's a commercial product. Ethanol also. Yeah, that is produced by what? Saccharomyces cerevisiae. Saccharomyces cerevisiae. Yes, this is also what? Fungi. Yeast. Fungi. Yeast. That belongs to what? Ascomycetes members ma. Rendu kuda Ascomycetes. Yes, both are what? Belongs to the class Ascomycetes. Mycetes. Careful. Right. This is fungi. Fungal member. Fungi class idi. Fungi class. Right. Coming to the next one is what? Yes, butyric acid. Butyric acid. The name of the bacterium here, not that fungi. Clostridium. Clostridium butylicum. Clostridium butylicum. The name is what? Bacteria name, this one. Bacteria. Next one, acetic acid. Acetic acid. Acetic acid. That is what? Acetobacter aceti. Acetobacter aceti. Acetobacter aceti. This is also what? Bacteria. This is also bacteria, right? Acetobacter aceti. Butyric acid is Clostridium butylicum. The next one, lactic acid. Lactic acid. It is only the first organic acid to be discovered. First organic acid ఏంటంటే in అన్నిట్లలో కూడా lactic acid is the first. Okay, what is the name of the bacteria? Lactic acid bacteria. Simple గా నేను ల్యాబ్ అని రాస్తున్నాను. Lactic acid bacteria. This is what? Bacteria or fungi? Bacteria. అంటే క్వశ్చనింగ్ అనేది బ్యాక్టీరియా ఫంగై పైన కూడా ఇచ్చే అవకాశం ఉంది. అంటే 3 ప్రోడక్ట్స్ బ్యాక్టీరియా ఇచ్చి ఒక ప్రోడక్ట్ ఫంగైది ఇవ్వచ్చు. ఓకేనా, అలాంటి కండిషన్ ఉండొచ్చు పెయిరింగ్ లో. కేర్ఫుల్. ఆల్ దీస్ ఆర్ వాటర్ యాసిడ్స్, కెమికల్స్, ఆర్గానిక్ యాసిడ్స్ కింద చెప్పండి. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కేర్ఫుల్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఎంజైమ్స్ కి వెళ్దాం. మరి వాట్ ఆర్ ద ఎంజైమ్స్ ఆర్ దేర్ మా? ఎంజైమ్స్ ఏమున్నాయి చూద్దాం. ఎంజైమ్స్. ఓకే, నౌ ఫస్ట్ లైపేస్. లైపేస్. యా, దీన్ని మనం దేనిగా యూజ్ చేస్తామంటే డిటర్జెంట్ ఫార్ములేషన్ అంటాం. Lipases are used in detergent formulations. Detergent formulations. Detergent formulation. And enti nana, that means what? Remove oil. Remove oil. Remove oils from laundry. From laundry. అంటే బట్టల పైన ఆయిల్ స్టెయిన్స్ ఫామ్ అవుతాయి. ఆయిల్ స్టెయిన్స్. రిమూవ్ ఆయిల్ స్టెయిన్స్ అనండి. ఆయిల్ స్టెయిన్స్ ఫ్రమ్ లాండ్రీ. ఆయిల్ స్టెయిన్స్. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ఎంజైమ్ నేమ్? లైపేజ్. ఇట్స్ ఇంపార్టెంట్. దిస్ లైపేజ్ ఇస్ ఆల్సో ప్రొడ్యూస్డ్ బై మైక్రోబ్స్. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ప్రోటీయేజ్ అండ్ పెక్టినేజ్. ప్రోటీయేజ్ అండ్ పెక్టినేజ్, ఈ రెండింటి గురించి ఏంటో చూద్దాం. These also important. Yes, these are what? Very very important ma. Bottled fruit juices. Bottled fruit juices. Fruit juices brought from markets. Bought from markets. Yes, here bought from market. From market. Are clearer. Are clearer. Those made at homemade bottles. Homemade. Made at homemade bottles. అంటే హోమ్మేడ్ బాటిల్స్తో పోలిస్తే మార్కెట్లో అవైలబుల్ అయినటువంటి బాటిల్ ఫ్రూట్ జ్యూసెస్ అనేవి ఎక్కువ క్లియర్గా కనపడతాయి, ఎఫెక్టివ్గా కనపడతాయి. వైమా? Because here bottle fruit juices are clarified by enzymes. Clarified by enzymes. What is the enzyme name? That is what? One is pectinase and protease.
వాటి బాటిల్స్కి పెక్టినేజ్ ప్రోటీయేజ్ అనే ఎంజైమ్ని యాడ్ చేయడం వల్ల ఆ బాటిల్లో ఉన్న ఫ్రూట్ జ్యూస్ అనేది ఎఫెక్టివ్గా కనబడుతుంది. ఇంట్లో తయారు చేసిన అదే జ్యూస్, బయట ఉన్న అదే జ్యూసే కానీ బట్ మనకు చూడడానికి అపియరెన్స్ ఈజ్ ఎఫెక్టివ్లీ బికాస్ ఆఫ్ వై డ్యూ టు ద అప్లయింగ్ ఆఫ్ ద ఎంజైమ్స్. ద నేమ్ ఈజ్ కాల్డ్ pectinase and protease. It's one of the important area. Coming to the next one more enzyme, that is what? Streptokinase. Streptokinase. చూద్దాం దీని గురించి ఏంటో. Streptokinase. What about streptokinase here? Yes, this is streptokinase is obtained from one bacteria name, obtained from Streptococcus bacteria. Streptococcus bacteria. Obtained from Streptococcus bacteria. Important. Yes, this streptokinase is modified by genetic engineering process. Modified by genetic engineering. Careful. Question ఇలా కూడా ఇచ్చే అవకాశం ఉంది. Modified by genetic engineering. ఒక చిన్న లైన్ కూడా వదిలిపెట్టొద్దు నాన్న, అది ఎన్సీఆర్టీలో, ఎందుకంటే అది ఎక్కడి నుంచి వచ్చినా వచ్చే అవకాశం ఉంది. ఎస్, ఏం చేస్తుంది మరి ఇంతకీ స్ట్రెప్టోకైనేస్? ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రిమూవ్ clots, remove blood clots from vessels, remove blood clots from vessels, remove blood clots from vessels who are suffering from myocardial infarction, who are suffering from myocardial infractions that leading to what? heart attack. అంటే హార్ట్ అటాక్ వస్తుంది కొంతమందిలో. అంటే బ్లడ్ వెజల్స్లో బ్లడ్ ఫ్లో అవుతూ ఉండాలి కిందకి పైకి అంతా. ఆ ఫ్లో అవ్వకుండా అక్కడెక్కడ ఏమవుతుంది, జామ్ అయిపోయి అది బ్లాక్ అయిపోతాయి. వై దట్ ఈస్ బ్లాక్? అక్కడ ఏంటంటే కొలెస్ట్రాల్ అనేది అక్కడ యాడ్ అయిపోయి ఫ్లో ఈజీగా జరగకుండా క్లాట్ అయిపోతుంది. ఆ క్లాట్ కావడం వల్ల ఏమవుతుంది, స్ట్రోక్ అనేది ఫామ్ అవుతుంది. హార్ట్ స్ట్రోక్ వస్తుంది. మరి దాన్ని ఎలా రిమూవ్ చేయొచ్చు మనము అంటే బై యూజింగ్ ఆఫ్ వాట్? వన్ ఎంజైమ్, దట్ ఈస్ ద నేమ్ ఈజ్ స్ట్రెప్టోకైనేస్. అందుకే దాన్ని స్ట్రెప్టోకైనేస్ ఇంజెక్షన్ రూపంలో ఇస్తాం. దట్స్ వై దీన్ని మనం ఏమని పిలవచ్చు అంటే క్లాట్ బస్టర్ ఎంజైమ్ అని చెప్పాలి. క్లాట్ బస్టర్ ఎంజైమ్. వాట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఈస్ క్లాట్ బస్టర్ ఎంజైమ్. ఇనిషియల్ గా దీన్ని ఇచ్చేసి ఫస్ట్ హార్ట్ స్ట్రోక్ నుంచి కాపాడతారు మనం, ఓకేనా, ప్రివెంట్ చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ వాట్ ఎంజైమ్స్ ఇన్ఫర్మేషన్. కేర్ఫుల్ ఎంజైమ్స్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఇప్పుడు బయో యాక్టివ్ మాలిక్యూల్స్ ఏమున్నాయో చూద్దాం. మరిగా బయో యాక్టివ్ మాలిక్యూల్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. వన్ ఈజ్ వాట్? సైక్లోస్పోరిన్ ఏ. సెకండ్ వన్ ఈజ్ వాట్? స్టార్టిన్. ఈ రెండు బయో యాక్టివ్ మాలిక్యూల్స్. ఒకసారి చూద్దాం. సైక్లోస్పోరిన్ ఏ, దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ వాట్ ఈస్ దట్ ట్రైకోడర్మా పాలీస్పోరం. Polysporum that belongs to the class Deuteromycetes class. మరి ఇంతకీ ఇది ఏం చేస్తుంది? వాట్ ఈస్ దిస్ ఫంక్షన్? రోల్ ఈజ్ వాట్? ఇట్ యాక్ట్ యాజ్ immunosuppressive agent. ఎవరిలోనైనా ఇన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్. సో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు ఇమ్యూనిటీ కావాలి కాబట్టి ఆ ఇమ్యూనోసప్రెసివ్ ఏజెంట్ గా కింద దేనిగా యూజ్ చేస్తారు దాన్ని అంటే సైక్లోస్పోరిన్ ఏ అని యూజ్ చేస్తారు. కేర్ఫుల్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. కమింగ్ టు ద నెక్స్ట్, స్టార్టిన్ సంగతి ఏంటి? ఎస్, దిస్ ఈజ్ ఆల్సో ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ వన్ ఈస్ట్.
ఆ ఈస్ట్ పేరు ఏంటి నాన్న? మోనాస్కాస్ పర్పూరియస్. మోనాస్కాస్ పర్పూరియస్. పర్పూరియస్. This is belongs to the class is what? Ascomycetes. Ascomycetes is a fungi. ఇది కూడా fungal members. ఇది కూడా fungi. Deuteromycetes also fungi class. Imperfect fungi. It's a perfect fungi. These are starting produced from yeast, Monascas purpureus. ఇంతకు starting role ఏంటి నాన్న? That means very very important. Lowering blood cholesterol. లోవరింగ్ బ్లడ్ కొలెస్ట్రాల్ ఏజెంట్. ఎలా లోవరింగ్ చేస్తుంది? బై ఇన్హిబిటింగ్ కాంపిటేటివ్ ఇన్హిబిటింగ్ ఎంజైమ్స్. కాంపిటేటివ్ ఇన్హిబిటింగ్ ఎంజైమ్ అంటే ఏం చేస్తుంది? ఎంజైమ్ యాక్టివిటీని ఇన్హిబిట్ చేస్తుంది. ఏ ఎంజైమ్ యాక్టివిటీ? సో cholesterol synthesizing enzyme activity is inhibited by one enzyme. The name is called competitive inhibitor. That is what HMG అని అంటాం. అది no need to that. So this is what starting information produced from yeast, that is called as what? Monascas purpureus. Ascomycetes. దీన్ని ఏం గుర్తుపెట్టుకోండి మీరు? బ్లడ్ కొలెస్ట్రాల్ లోవరింగ్ ఏజెంట్. మరి స్టార్టిన్ దేని ఇన్హిబిట్ చేస్తుంది? కాంపిటేటివ్ ఇన్హిబిటర్. కాంపిటేటివ్ ఇన్హిబిట్ ద ఎంజైమ్ that is responsible for what? Responsible for cholesterol synthesizing enzyme. Cholesterol synthesis. Cholesterol synthesis చేస్తుంది ఆ ఎంజైమ్. ఆ ఎంజైమ్ ఏం చేస్తుంది? ఇది ఇన్హిబిట్ చేస్తుంది. కాంపిటేటివ్ ఇన్హిబిషన్ అంటాం. అంటే స్ట్రక్చరల్ గా సిమిలర్ గా ఉంటుంది అన్నమాట కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ అంటే. ఓకేనా? ఇన్హిబిటర్ is structurally similar to the what? Substrate. That's why easily inhibit the activity of what? Enzyme. Okay na? This is very very important. All these are what? Bioactive molecules కింద చెప్తాం. Yes, organic acids are produced from some microbes and enzymes also produced by microbes. Bioactive molecules also produced from microbes. So all are useful activity. Okay na? Lipase detergent formulation anna. Protease and pectinase bottle fruit juices clarifier anna. Then immunosuppressive agent is cyclosporin A anna. Then blood cholesterol agent is what? Statin anna. Clot buster is what? Streptokinase అని చెప్పుకున్నా, right? So lactic acid produced from lactic acid bacteria, acetic acid from Acetobacter st, then citric acid Aspergillus niger, butyric acid that is Clostridium botulicum. Okay na? All these are what? Organic acids, bioactive molecules and also enzymes. Okay. Then in the last segment in this video, that is what? Biofertilizers. Microbes as biofertilizers. Microbes as biofertilizers. ఇది చిన్న కాన్సెప్టే కానీ చాలా ఇంపార్టెంట్. బయోఫర్టిలైజర్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఎస్, యాక్చువల్లీ ఇన్ మోడర్న్ సొసైటీ నవడేస్ సో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ that is one of the major cause concern, right? Environmental pollution. ఎందుకు? Why? Because of using what? Chemicals. ఎందుకోసం యూజ్ చేస్తారు కెమికల్స్? ఇంక్రీజింగ్ ద ప్రొడక్టివిటీ, మీన్స్ వెజిటేబుల్స్ కావచ్చు, దెన్ ఫ్రూట్స్ కావచ్చు, క్రాప్ ప్లాంట్స్ కావచ్చు, రైట్? ఆల్ సచ్ టైప్ ఆఫ్ ప్రొడక్టివిటీ కోసం ఏం యూజ్ చేస్తున్నాం? కెమికల్స్, మీన్స్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ యూజ్ చేస్తున్నాం. ఓకేనా? దట్ కాజ్ వాట్ దట్ ఈస్ వాట్ వన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. అది ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, వాటర్ పొల్యూషన్ కావచ్చు, సాయిల్ పొల్యూషన్ కావచ్చు. సో దాన్ని ఓవర్కమ్ ఎలా చేస్తాం? హౌ టు ఓవర్కమ్ దట్? ఎస్, కంపల్సరీ బై అప్లయింగ్ ఆఫ్ వాట్ బయో ఫర్టిలైజర్స్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఎస్ దట్ ఈస్ ఓవర్కమ్ బై యూజింగ్ ద బయో ఫర్టిలైజర్స్. సో టు రెడ్యూస్ ద వాట్? ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్. మరి ఇంతకేంటి బయో ఫర్టిలైజర్స్ ఆర్ వాట్? బయో ఫర్టిలైజర్స్ ఆర్ ద ఆర్గానిజమ్స్. Yes, biofertilizers are the organisms. These organisms are enrich nutrient quality of the soil. Nutrient quality of the soil. Quality of soil అంటే సాయిల్ యొక్క న్యూట్రియంట్ క్వాలిటీని ఇంక్రీజ్ చేస్తాయి, ఫర్టిలిటీని ఇంక్రీజ్ చేస్తాయి. ఏవి? బయో ఫర్టిలైజర్స్. వెన్ అప్లయింగ్ ద బయో ఫర్టిలైజర్స్,
మరి ఏంటివా ఆర్గానిజం? బయో ఫర్టిలైజర్స్ ఆర్ వాట్ ఆర్ ద ఆర్గానిజమ్స్ ఆర్ యూజ్డ్ యాజ్ బయో ఫర్టిలైజర్స్. అందుకే ఏమంటున్నా నేను, సోర్స్ ఆఫ్ బయో ఫర్టిలైజర్స్ అని ఇస్తాడు క్వశ్చన్. కేర్ఫుల్. సోర్స్ ఆఫ్ బయో ఫర్టిలైజర్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. వాట్ ఆర్ ద సోర్స్ ఆఫ్ బయో ఫర్టిలైజర్స్ నౌ? ఓకే, ఫస్ట్ దట్ ఈస్ వాట్? బ్యాక్టీరియా. ఫస్ట్ థింగ్ ఈస్ వాట్? బ్యాక్టీరియా. బ్యాక్టీరియా ఈస్ ద వన్ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ బయో ఫర్టిలైజర్స్ కింద చెప్దాం. సెకండ్ వన్ ఈస్ వాట్? సయనోబాక్టీరియా. సయనోబాక్టీరియా, వీటిని ఏమని పిలుద్దామంటే బ్లూ గ్రీన్ ఆల్గే. ద నేమ్ ఈజ్ ఆన్ అనదర్ నేమ్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? బ్లూ గ్రీన్ ఆల్గే అని చెప్పండి. దెన్ ద థర్డ్ వన్ ఈజ్ వాట్? మా ఫంగై. ఫంగల్ మెంబర్స్ ఆల్సో. దీస్ ఆర్ ద సోర్స్ ఆఫ్ వాట్? మా బయో ఫర్టిలైజర్స్ కింద చెప్తాం. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని చూద్దాం. మరి దాంట్లో ఫస్ట్ ఏంటి? ఎస్, బ్యాక్టీరియాస్ ఏమున్నాయి చూద్దాం. బ్యాక్టీరియా. ఎస్, ఇక్కడ 2 types of bacteria are responsible for what? That is enrich the nutrient quality. Yes, how? Yes, first, yes, symbiotic association. Symbiotic association bacteria ఏమున్నాయి చూద్దాం. Symbiotic association bacteria are what? Yes, much you know that legume root nodules in legume plants, root nodules are there. Inside the root nodules there is a one nitrogen fixing bacteria is there. The name is called what? Rhizobium. Right? Rhizobium. So ఏం చేస్తుంది rhizobium? That can fix atmospheric nitrogen and converted into what? Organic forms. Now this organic form is used by the plant, means enrich the nutrient quality, right? Enrich the nutrient quality, increase the nutrient quality by formation of organic form of the nitrogen. Okay, yeah, this is about one symbiotic association relationship కింద చెప్దాం. మరి ఫ్రీ లివింగ్ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియాస్ ఏమున్నాయి చూద్దాం ఒకసారి. ఫ్రీ లివింగ్ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియాస్. Free living nitrogen fixing bacteria are what? Yeah, free living nitrogen fixing bacteria are what? There are the 2. One is so azospirillum, azotobacter, acetobacter కాదు మళ్ళా, acetobacter is వేరే. acetobacter is that is pleomorphic bacteria. ఈ both are what? Free living nitrogen fixing bacteria. ఇవి కూడా ఏం చేస్తాయి? Fix atmospheric nitrogen and converted into what? Organic forms. Then that is what? Utilized by the plants. Okay na? Yeah, this is about what? One of the biofertilizers కింద చెప్తా. Right? First thing, bacteria is completed. Second organisms are what? Cyanobacteria. Important. Cyanobacteria. One more name is called what? Blue green algae. Actually these are what? What is the habitat, Nana? They are present in where? In the condition is what? Aquatic and also what? Terrestrial in condition. Aquatic and terrestrial. Mari cyanobacteria are autotrophs or heterotrophs ma? These are very very important. Photosynthetic autotrophs, Nana. These are autotrophic bacteria, right? So cyanobacteria are important biofertilizers in paddy fields. Cyanobacteria are important biofertilizers in paddy fields. In paddy fields. అంటే ఏం చేస్తాయి మరి ఇవి? is very very important thing is what? Add organic matter to the soil. అంటే సాయిల్ కి ఆర్గానిక్ మ్యాటర్ ని ఏం చేస్తాయి? యాడ్ చేస్తాయి, మీన్స్ ఇస్తాయి. సో దట్స్ వై దీస్ ఆర్ కాల్డ్ వాట్? బయో ఫర్టిలైజర్స్ అని చెప్తాం. ఎగ్జాంపుల్ కింద ఏం తీసుకుందాం మరి? నాస్టాక్, అనబినా, అసిలటోరియా. నాస్టాక్, అనబినా, అసిలటోరియా. యాక్చువల్లీ హియర్ నైట్రోజన్ ఫిక్సింగ్, ఇక్కడ కూడా ఏం జరుగుతుంది? నైట్రోజన్ ఫిక్సింగ్ జరుగుతుంది.
But here nitrogen fixation takes place, a specialized cells are there ma. Nitrogen fixation takes place in specialized cells. Specialized cells. Yeah, what are the specialized cells now? These are called what? Heterosis. Heterosis, very important. Okay na? Important. But except in Oscillatoria, heterosis are absent. But the remaining organisms, they have what? Heterosis. They are specialized in nitrogen fixation. ఇవి ఆర్గానిక్ మీన్స్ వాట్ బయోఫర్టిలైజర్స్ కింద చెప్తాం. సైనోబాక్టీరియా. దట్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఈస్ వాట్? ఫంగై. Fungi. Yes, the fungal members are associated with higher plants. These fungal members are associated with fungi, associated with higher plants. Roots of higher plants are roots of higher plants. Roots of higher plants. ఈ అసోసియేషన్ ఏమని పిలుద్దాం నాన్న? ద నేమ్ ఈస్ కాల్డ్ వాట్? మైకోరైజా. ద నేమ్ ఈస్ కాల్డ్ వాట్? మైకోరైజల్ అసోసియేషన్. మైకోరైజా. సో మెనీ ఫంగల్ మెంబర్స్, that is what one of the genus name. The name is called what? Glomus. Glomus forms mycorrhiza. Glomus forms mycorrhiza. Mycorrhiza. మరి ఇంతకీ గ్లోమస్ యొక్క ఫంక్షన్ ఏంటి నాన్న? ఎస్, వెరీ ఇంపార్టెంట్. అబ్జార్బ్ ఫాస్ఫరస్ ఫ్రమ్ ద సాయిల్. అబ్జార్బ్ ఫాస్ఫరస్ ఫ్రమ్ ద సాయిల్ అంటే సాయిల్ నుంచి ఫాస్ఫరస్ ని అబ్జర్వ్ చేసేది మేజర్ ఫంగల్ ఎలిమెంట్, ఫంగల్ కాంపోనెంట్ ఏంటంటే గ్లోమస్. ఎస్, ఇంకో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వాట్? దిస్ అసోసియేషన్, దిస్ టైప్ ఆఫ్ అసోసియేషన్ this type of association in plants also show some beneficial aspects, beneficial aspects or beneficial roles. What are the beneficial role? One is what? The first one is what? The first one is what ma? It is common, means resistance to root-borne diseases. Root-borne diseases. ఈ అసోసియేషన్ ఉండడం వల్ల ఫస్ట్ రెసిస్టెన్స్ ఏంటి? రూట్-borne diseases కి రెసిస్టెన్స్ ఉంటుంది. సెకండ్ వన్, టాలరెన్స్ టు salinity and drought. Salinity drought కు కూడా టాలరెన్స్ ఉంటుంది. థర్డ్ కండిషన్ ఈజ్ వాట్? వాట్ ఈస్ ద థర్డ్ కండిషన్? ఓవరాల్ ఇంక్రీజ్ ఇన్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. Overall increase in plant growth and development. Plant growth and development. Yes, these are the other another beneficial aspects to the plant ma. అంటే ఇలాంటి అసోసియేషన్ ఉండడం వల్ల ప్లాంట్స్ కి బెనిఫిషియల్స్ ఉన్నాయి, ఎక్కువ రోల్స్. ఒకటేంటి? రెసిస్టెన్స్ టు రూట్ బార్న్ ప్యాథోజన్ ఈస్ ద వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్. రూట్ బార్న్ డిసీజెస్, ప్యాథోజన్స్. దెన్ టాలరెన్స్ టు వాట్? salinity drought and overall increase in plant growth and also what? Development. Yeah, these are what? All are the biofertilizers. ఏమేమి ఉన్నాయి? Biofertilizers are bacteria, second one is cyanobacteria, third one is fungi. Bacteriaలో symbiotic bacteria, one is rhizobium. Free living nitrogen fixing bacteria, that is what? Second, azospirillum and azotobacter. Then coming to the next one, cyanobacteria. Also, what about biofertilizers? Add the organic matter to the soil, not inorganic, organic matter. Careful ma. So entavi Nasta, Cannabina, Oscillatoria, like they are okay, because they have specialized nitrogen fixing cells are there. That is called as what? Heterosis and cheppandi. Okay, clear ma? They are aquatic and also terrestrial. They are autotrophic organisms. Then fungi that show roots of higher plants association, name is called mycorrhiza. One of the genus major, that is what? Glomus, that forms mycorrhiza. So glomus main function is what? Absorb phosphorus from the soil. Then coming to the next one, this type of association in plants also show some additional benefits also there. One is resistance to root-borne pathogen and second one is tolerance to salinity and drought.
Third one is overall increase in plant growth and development. Yeah, these are what microbes as biofertilizers information. Okay na? So household products kinda manamu dairy products curd, then after what dough means used as what idli dosha, then traditional drinks, then after foods and cheese. Like coming to the next one is what industrial products, beverages, then antibiotics, after that enzymes, chemicals, bioactive molecules. Okay, coming to the next one is what biofertilizers. So we'll see the another video, that is microbes in sewage treatment, then microbes in biogas production, then microbes as biocontrol agents ఎలా ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. Yeah, this is about all our microbes in human welfare law. So one of the part. Clear? Thank you all of you.